నేను ఎవరికి ప్రో లీడర్ను కాను. ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజ్జు పదే పదే చెప్పిన మాట ఇది. కానీ ఇండియా అవుట్ నినాదం వెనుక చైనా ఇన్ వ్యూహం ఉందని మనతో పాటు ప్రపంచమంతా నమ్మింది. ఇప్పుడు ఆ నమ్మకాన్నే నిజం చేశారు మొయిజ్జు. కష్టకాలంలో అండగా నిలిచిన భారత్కు దూరం జరుగుతూ డ్రాగన్ కబంధ హస్తాల్లో బందీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. పనిగట్టుకొని ఆ దేశంతో సైనిక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ డీల్ అసలు లక్ష్యం కూడా మన దేశాన్ని ఇబ్బందులు పాలు చేయటమే. అయితే ఆ రెండు దేశాల కుట్రలకు కౌంటర్ను మోదీ సర్కారు ఎప్పుడో సిద్ధం చేసేసింది. ఇంతకు మాల్దీవులు చైనా మధ్య జరిగిన ఆ ఒప్పందం ఏంటి? ఐఎన్ఎస్ జటాయు ఆ రెండు దేశాలకు ఎలా చెక్ పెట్టబోతోంది? భారత్ మాల్దీవుల వివాదం మరో మలుపు తిరిగిందా? మాల్దీవ్స్ డ్రాగన్ కంట్రీ మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? ఐఎన్ఎస్ జటాయు ఆ ఇద్దరికి ఎలా చెక్ పెడుతుంది? మాల్దీవులు చైనా విషయంలో భారత్ ఊహించిందే జరుగుతోంది. ఎప్పుడైతే మొయిజ్జు ఇండియా అవుట్ నినాదంతో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో అప్పుడే చైనా ప్రో విధానాల అమలుపై దృష్టి సారించారు. మొదట మన సైనికులను తిరిగి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు. తర్వాత బీజింగ్ లో పర్యటించి జిన్పింగ్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ దేశంతో కీలక ఒప్పందాల ద్వారా భారత్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మోడీ సర్కార్ ముందే ఊహించిందే. అందుకే మాల్దీవులు చైనా కుట్రల విషయంలో భారత్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మొదలు పెట్టేసింది. ఆ రెండు దేశాల కుట్రలకు ఇండియా కౌంటర్ ఏంటో తెలియాలంటే ముందు బీజింగ్ మాలే మధ్య జరిగిన ఒప్పందమేంటో తెలుసుకోవాలి. మాల్దీవులు చైనా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం చేస్తామని బీజింగ్ ప్రకటించింది. ఈ ఒప్పందం భారత్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశేషం ఏంటంటే మొయిజ్జు బీజింగ్ లో పర్యటించిన కొద్ది వారాలకే రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఆ పర్యటన తర్వాతే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇది జరిగిన తర్వాతే ఈ రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడానికి చైనా సైనిక సాయం అందించే ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ రక్షణ సహకార ఒప్పందం వివరాలను మాత్రం వెల్లడించలేదు. చైనా మిలిటరీ ప్రతినిధి బృందం ఇటీవల మాల్దీవుల రాజధాని మాలేను సందర్శించింది. చైనా హైటెక్ రీసెర్చ్ షిప్ జియాంగ్ హాంగ్ 03 మాలేకు చేరుకున్న తరుణంలో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. నిజానికి బీజింగ్ మాలే మధ్య జరిగిన ఒప్పందం తర్వాత చైనా యుద్ధ నౌకలు మాల్దీవుల ఓడరేవుల్లో పాగవేసే ప్రమాదం ఉంది. ఇది కాకుండా చైనా నావికాదళం మాల్దీవులలో తన శాశ్వత లేదా తాత్కాలిక స్థావరాన్ని కూడా నిర్మించుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. దేశంలోని ప్రాదేశిక జలాలపై 24 గంటల పర్యవేక్షణ కోసం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ప్రకటించారు. అయితే మొయిజ్జు చెప్పిన నిఘా వ్యవస్థ చైనీస్ రాడార్ అయితే భారత్కు రక్షణ నిఘా పరంగా మరింత ఇబ్బందులు తలెత్తుతాయి. చైనీస్ రాడార్ వ్యవస్థ భారత ప్రాదేశిక జలాలపై గూఢచర్యం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాల్దీవులు చైనా కలిసి హిందూ మహాసముద్రంలో మన దేశానికి కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మోడీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన యాక్షన్లోకి దిగిపోయింది. అది కూడా మాల్దీవులకు 130 కిలోమీటర్ల దూరంలో. ఐఎన్ఎస్ జటాయు చైనా మాల్దీవులకు కౌంటర్ గా మోడీ సర్కార్ ఏర్పాటు చేసిన సరికొత్త నేవల్ బేస్ ఇది. ఈ నేవల్ బేస్ తో హిందూ మహాసముద్రంపై నిఘాను మరింత పెంచే అవకాశం దొరుకుతుంది. లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో మొదట తక్కువ మంది అధికారులు సిబ్బంది ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భవిష్యత్తులో దీనిని అతి పెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నాయి. విమానవాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్లాన్ జరగనుంది. ఈ రెండు భారీ నౌకలు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనుండడం ఇదే తొలిసారి. ఆ సందర్భంగానే ఐఎన్ఎస్ జటాయు కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే తూర్పున అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ స్థావరం మాదిరిగా పశ్చిమాన జటాయు సేవలందిస్తుంది. ఐఎన్ఎస్ జటాయు నార్త్ మాల్దీవులకు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికల్ని పరిశీలించడానికి భారత్కు అవకాశం లభిస్తుంది. మరోవైపు MH-60 హెలికాప్టర్లను కూడా నావికాదళంలోకి చేర్చుకోబోతున్నారు. గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాలను కూడా ఈ సందర్భంగా
సందర్భంగా ప్రారంభించే ఛాన్స్ ఉంది. జటాయు స్థావరానికి సమీపంలోనే నౌకాదళం ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యను మోహరించి ఉంచే అవకాశాలు ఉన్నాయి. కమాండర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా నేవీకి చెందిన యుద్ధ విమానాలు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై నుంచి టేకాఫ్ అయి మరో దానిపై ల్యాండింగ్ కావడం వంటి హై టెంపో ఆపరేషన్లు నిర్వహించనుంది. జలాంతర్గాములు, మరికొన్ని యుద్ధ నౌకలు కూడా ఈ సందర్భంగా క్యారియర్ గ్రూప్ కార్యకలాపాల్లో పాలు పంచుకోనున్నాయి. వాస్తవానికి లక్షద్వీప్ ప్రాంతం హిందూ మహాసముద్రంలో ఉంటుంది. చాలా వరకు దేశానికి సంబంధించిన వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాయి. చైనాకు కూడా ఈ మార్గం అత్యంత కీలకం. సరకు రవాణాకు సంబంధించి మిగతా ప్రాంతాలలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు చైనా ఈ ప్రాంతం మీదుగానే తన దేశం మీదకు నౌకల్ని మళ్లించుకుంటుంది. అయితే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంపై గత ప్రభుత్వాలు పెద్దగా ఫోకస్ చెయ్యలేదు. పైగా మనపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న చైనాకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పాలంటే అది కేవలం లక్షద్వీప్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మోడీ భావించారు. అనుకున్నదే తడవుగా యుద్ధ ప్రాతిపదికన నేవల్ బేస్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ బేస్ ద్వారా చైనా మాత్రమే కాదు, ఇతర ఆసియా దేశాలు కూడా మన మాట విని తీరాల్సిందే. వీటన్నింటికీ మించి జటాయు మాల్దీవులకు కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో అక్కడ డ్రాగన్ కుట్రల్ని పసిగట్టడం ఈజీ అవుతుంది. సో మాల్దీవుల్లో మకాం వేసి మనల్ని బెదిరిద్దామన్న బీజింగ్ కుట్రలు తిప్పికొట్టడానికి ఐఎన్ఎస్ జటాయు ఒక్కటి చాలన్నమాట.